Hello guys, welcome to Movie Talks. Here is a review of the film Manjamal Boys, written and directed by Chidambaram. మనకి తెలుగు వర్షన్ వచ్చేసి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఇప్పటి వరకు మీరు ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. ఈ మూవీ గురించి నా రివ్యూ చెప్పాలి అంటే ఇట్ వాజ్ వెరీ గుడ్ గైస్. రీసెంట్ టైమ్స్లో వచ్చిన బెస్ట్ సర్వైవల్ ఫిలిమ్స్లో ఇది టాప్లో ఉంటుందనే చెప్పాలి. ఈసారి మలయాళం ఇండస్ట్రీలో నుంచి వచ్చిన 2024లో వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ హిట్. ఇది మనకి మలయాళంలో ఎంత సూపర్ హిట్ అయిందో తెలుసు. దాని తర్వాత తెలుగులో డబ్ అయిన తర్వాత ఇప్పుడు మనకి ఓటీటీలో రిలీజ్ చేశారు. ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే మంజుమల్ బాయ్స్ అని చెప్పి ఒక క్రూ ఉంటుంది. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు కొచ్చి కేరళలో ఉంటారనమాట. వాళ్ళందరూ కలిసి కొడైకెనాల్ ట్రిప్ వేసుకుంటారు. ఆ ట్రిప్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి యాక్చువల్గా మూవీ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ మాత్రం వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తున్నారు ప్లాట్ని. లిటిల్ బిట్ స్లోగా ఉంటుంది నరేషన్. దాని తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ట్రిప్ స్టార్ట్ పెట్టారో అక్కడి నుంచి అస్సలు స్టోరీ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. వాళ్ళు కొడైకెనాల్ ట్రిప్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు గునా కేవ్స్ అని చెప్పి ఒక ప్లేస్కి వెళ్తారు. ఆ ప్లేస్లో ఏం జరిగింది, ఎస్పెషల్లీ ఈ మూవీ కీ రోల్ ఏం చెప్పాలి అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండింగ్ అనమాట. అది డైరెక్టర్ చాలా బాగా ప్రజెంట్ చేశారు. చాలా న్యాచురాలిటీగా ఉంటాయి. అండ్ టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ మాత్రం ఫెంటాస్టిక్గా ఉంటుంది. అంటే ప్రతి వ్యూ మీకు ఒక ఫ్యాబులస్ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మీరు ఒక్క సెల్ఫీ తీసుకుందాం అనుకున్న, ఒక్క కెమెరా షాట్ తీసుకుందాం అనుకున్న మీరు చాలా సీన్స్ మిస్ అయిపోతారు. కేర్ఫుల్గా చూడాలి ఈ మూవీ మాత్రం. అండ్ రన్ టైం కూడా చాలా తక్కువగా పెట్టారు. 2 hours 20 minutes అరౌండ్ అలా ఉంది, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిజన్ చెప్పాలి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంటుంది మూవీలో అయితే. అంటే కొంచెం టైప్ ఆఫ్ హారర్ టైప్లో ఉంటుంది, కొన్ని సస్పెన్స్ టైప్లో ఉంటుంది, అలా ఉంటుంది అనమాట మూవీ. ఆ గునా కేవ్స్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుంది, క్యారెక్టర్స్ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు అనేదే మూవీ అనమాట. అండ్ మెయిన్గా మనకి ఇంకా సెకండ్ హాఫ్ అయితే అసలు చెప్పొద్దు, పీక్స్ ఉంటుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే అసలు మ్యాజిక్ అనే చెప్పాలి. చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్లో ఎన్కాస్ట్లో మనకి రియల్ ఫొటోస్ అండ్ వాళ్ళ వీడియోస్ పెడతారు. అసలు ఇది నిజంగా జరిగిందా అనిపిస్తుంది. అలా ఉంది మూవీ మాత్రం. డెఫినెట్గా చూడాల్సిన ఫిలిం. నాకైతే ఎస్పెషల్లీ ఈ మూవీలో నాకు ఇద్దరు క్యారెక్టర్స్ చాలా బాగా ఎలివేట్ అయ్యాయి అనిపించింది. నన్ అదర్ దెన్ సౌబిన్ షాహిర్ అండ్ శ్రీనాథ్ బసి. వాళ్ళు మాత్రం యాక్టింగ్ చాలా బాగా చేశారు అనిపించింది. యా, దట్స్ ఇట్ గైస్. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మూవీ టాక్స్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.